విరబూసిన గులాబీల సోయగాలు, ఆకట్టుకునే పూల అందాలు, విభిన్నమైన పుష్ప జాతుల కలయికతో విజయవాడ నగరం పుష్ప ప్రదర్శనకు సిద్ధమైంది. హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో మాత్రమే కనిపించే గులాబీల ప్రదర్శనను విజయవాడలో నిర్వహించేందుకు మహిళా లోకం ముందుకొచ్చింది. ప్రదర్శనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ప్రకృతిలోని అందాలకు పెట్టింది పేరు పూలు. అందుకే ప్రకృతి సోయగాలన్నిటి కూడా పూలలోనే ఇమిడి ఉంటాయి. అలాంటి పూలలో మహారాణిగా గులాబీలను చెప్పుకోవచ్చు. విజయవాడ నగరంలోనూ అలాంటి గులాబీలతో ఒక ప్రదర్శన ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రోజ్ సొసైటీ ఏర్పాటు చేస్తుంది. ఈ నెల 26 నుంచి 4 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శన గురించి మనతో మాట్లాడేందుకు కార్యక్రమ నిర్వాహకులు ఉన్నారు. అఖిలప్రియ గారు, చెప్పండి, మెయిన్ ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? అందరిలోనూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయటం, మన విజయవాడని హరితవనంగా మార్చడం మా ఉద్దేశం. అంతేకాకుండా పర్యావరణ పరిరక్షణే మా ధ్యేయం అనమాట. ఇట్లాంటి రోజ్ సొసైటీలు మన దేశంలో 20 ఉన్నాయి. 20లోనూ మన రోజ్ సొసైటీ స్పెషాలిటీ ఉంది. ఏంటంటే మన రోజ్ సొసైటీకే ఒక ఓన్ గార్డెన్ ఉంది. ఏ రోజ్ సొసైటీ కూడా ఓన్ గార్డెన్ లేదనమాట. అది మన ప్రత్యేకత. అంతేకాకుండా మేము రోజ్ సొసైటీలో పెంచే మొక్కలన్నింటినీ కూడా సాయిల్ లెస్, మట్టి లేదు. మేము స్లాగ్ ద్వారా బొగ్గు, వేస్ట్ బొగ్గు నుంచి చిన్న స్పటికలాగా చేసి వాటిని వాడుతున్నాం అనమాట. వాడటం వల్ల ఉపయోగం ఏంటంటే చీడపేడలు మొక్కకు రావు. అంతేకాకుండా మొక్క తొందరగా ఎదుగుతుంది. ఇంకా మామూలుగా మట్టిలో పెంచిన మొక్క కంటే కూడా చాలా చాలా ఎక్కువ పువ్వులు పూయటం జరుగుతుంది. ఈ 4 రోజుల పాటు జరిగేటువంటి ఈ ప్రదర్శనలో ఎన్ని రకాల గులాబీలు మనము ప్రదర్శనకు ఉంచుతున్నాము? 600 రకాల వెరైటీస్ని, 7,000 మొక్కల్ని మేము ప్రదర్శనకు ఉంచుతున్నాం అనమాట. ఈ గంగానది మట్టితో తయారు చేసినట్టు కుండీలు అనమాట ఇవి. ఈ కుండీలు చాలా లైట్ వెయిట్తో చక్కగా మొక్కలు పెరగటానికి చాలా అనుకూలంగా ఉన్నాయి. అది ఈ మొక్కలు పెంచడంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం. మేడం, చెప్పండి, ఇప్పుడు ఈ పూలను తీసుకొచ్చి విజయవాడలో పెంచుతున్నారు, ప్రత్యేక గార్డెన్ కూడా ఏర్పాటు చేసి. ఎలాంటి శ్రమ మీరు కావచ్చు, మీ సభ్యులు కావచ్చు, అలాగే ఇక్కడ ఉండే శ్రామికులతో పనిచేయించడం కావచ్చు, ఎలాంటి శ్రమ పడ్డారు దీనికోసం? ఎందుకంటే పోయిన సంవత్సరం మేము హార్టికల్చర్ ఎగ్జిబిషన్ పెట్టినప్పుడే మా మెంబర్స్ అందరం కూర్చుని మళ్ళీ ఒక రోజ్ సొసైటీ అనేది మనం ఫామ్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ రోజ్ సొసైటీ అనేది స్టేట్ డివైడ్ అయినాక అది తెలంగాణకి వెళ్ళిపోయింది. తెలంగాణకి వెళ్ళిపోవడంతో ఇప్పుడు మన ఆంధ్ర వరకు ఒక రోజ్ సొసైటీ కావాలని చెప్పి మా మెంబర్స్ అందరం కూర్చుని ఆలోచించి దీనికోసం మేమందరం కలిసి అప్పటి నుంచే ప్లాన్ చేసామండి. ఈ కాలేజీని మాకు వాళ్ళు ఇవ్వటము, దీనికి మట్టి తోలిచ్చటము, దీనికి పొండరీకాక్షుడు గారిని వారు మాకు సహాయం ఇచ్చి మాకు అన్ని సలహాలు సూచనలు ఇవ్వటము, వారి సూచనల ప్రకారమే మేమందరం ఈ ప్లాన్ చేసుకున్నాము. దీనికోసమని కరగపూర్ వెళ్ళి కరగపూర్లో ఈ గార్డెన్, అక్కడ గార్డెన్ అంతా చూసి ఆ వాతావరణానికి ఈ వాతావరణానికి ఈ మొక్కలు సరిపోతాయా లేదని చూసుకుని ఈ మొక్కలను అక్కడి నుంచి తెప్పించడం జరిగిందండి. అక్కడి నుంచి ఇక్కడ ఎంతోమంది శ్రామికులు, ఒక రకంగా చెప్పాలంటే ఇది మాకన్నా మా మెంబర్స్ అందరూనండి, మా మెంబర్స్ అందరూ ఎంతో కష్టపడి దగ్గర 10 నెలల నుంచి విపరీతంగా సమిష్టి కృషి అండి. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక్కళ్ళ వల్ల కాదు, ఇది సమిష్టి కృషి. మా మెంబర్స్ అందరూ ఎవరికి తోచింది వాళ్ళు చేశారు. ఇప్పుడు ఈ అంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఈ పూల వనం కావచ్చు, లేకపోతే ఈ పూల అందాలు, గులాబీల అందాలు అన్నీ చూస్తుంటే మేమందరం కలిసి పడిన శ్రమకి ఇప్పుడు అది నిజ రూపంలో ఇప్పుడు అనిపిస్తుందండి. అంటే కలకత్తా నుంచే 3 కూలీలు వచ్చారు. సో శ్రమ అయితే చాలా ఎక్కువ అండి రోజులో. అది వాళ్ళు పర్ఫెక్ట్గా చేశారు, మా వర్కర్స్ వచ్చిన వాళ్ళు. ఇన్ని రకాల పూలను విజయవాడకు తీసుకొచ్చారు. అలాగే ఈ ప్రత్యేకమైన గులాబీల వనం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎంత చూస్తుంటే అనిపిస్తుంది? మాకు విజయవాడలో ఈ క్లైమేట్కి ఇన్ని గులాబీలు ఎంత బాగా పోస్తాయని మేము ఊహించలేదండి. ఇక్కడ మా ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ కూడా చేయండి అమ్మా, మీకు ఎందుకు, ముందుకు బాగా చేయండి, మేము అందరం సపోర్ట్ చేస్తామని వాళ్ళు కూడా మాకు అనుమానాలు చెప్పారండి. దాంతో బాగా చేయగలిగాము. ప్రదర్శన కోసం ఎంత వ్యయమవుతుంది? ఎట్లా దీనికి సంబంధించినటువంటి ఆర్థిక వనరులు సమకూర్చడం జరిగింది? ఇది టోటల్ మొత్తం 75 లక్షల ప్రాజెక్ట్ అండి. చిన్న స్టెమ్ తీసుకొచ్చి మేము కలకటా నుంచి ఈరోజు ఈ స్టేజ్ దాకా తీసుకొచ్చామంటే ఇప్పుడు దాకా ఒక 40 లక్షల బడ్జెట్ అయిందండి. మాకు ఆర్థికంగా వెన్నెముక తట్టి ప్రోత్సహించిన వారిలో కేసీపీ ఇందిరాదత్ గారు మమ్మల్ని ప్రోత్సహించారండి. వాళ్ళు ఒక 12 lakhs ఇచ్చారండి. తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చి చూసి వాళ్ళ ప్రోత్సాహంతో, ఆయన ఎంకరేజ్తో 10 లక్షలు ఇచ్చారండి. చాలామంది మమ్మల్ని సపోర్ట్ చేశారండి. ఓల్డ్ రోజ్ సొసైటీ వారు ఎవ్రీ ఇయర్ ఒక స్టేట్లో, ఎవ్రీ ఇయర్ ఒక కంట్రీలో రోజు షో కండక్ట్ చేస్తారండి. అది ఆ రకంగా కండక్ట్ చేసే రోజు షోని మేము ఆంధ్రప్రదేశ్కి ఓల్డ్ రోజ్ సొసైటీ వారి ద్వారా ఇక్కడ గుర్తింపు పెట్టించి ఆంధ్ర
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి గుర్తింపు తీసుకొచ్చి మా సీఎం గారు ఆశయాలకు అనుగుణంగా ఆ గ్రీనరీ పెంపొందడంలో మా సభ్యులందరూ కూడా సమిష్టి కృషిగా ఈ రకంగా సక్సెస్ చేద్దామని చెప్పే ఉద్దేశంతో మేము ఆర్థికంగా భారం అయినప్పటికీ చేస్తున్నామండి, కృషితో చేస్తున్నాం. ఇది విజయవాడ నగరంలో ఈ నెల 26 నుంచి జరిగేటువంటి గులాబీలు ఫల పుష్ప ప్రదర్శనకు సంబంధించినటువంటి వివరాలు. ప్రపంచవ్యాప్తంగా 3000 గులాబీ రకాలు ఉండగా అందులో 600 రకాలు ఇప్పుడు విజయవాడ నగరంలో ఏర్పాటు చేసినటువంటి ప్రదర్శనలో కొలువు తీరనున్నాయి. విజయవాడ నగరం నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా సందర్శకులు తరలి వచ్చి ప్రదర్శనను వీక్షించాలని చెప్పేసి నిర్వాహకులు ఆహ్వానం పలుకుతున్నారు. కెమెరామెన్ నాగేంద్రతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.